పాప మీద చాకలి బాధ పుట్టి పోతుంటే మన బిడ్డలు చేసిన ఒక బాగా చిరిగిన బట్టల దాని అంటారు ఎంత ముందు ఉన్నది అంటారు కానీ బిడ్డగా లేని బిడ్డ నీకు ఒక్క 100 రూపాయలు ఇస్తున్నా కొత్త బట్టలు కుట్టించుకోబట్టలేమో లేరని అమ్మా అవన్నీ వచ్చినాక నా బిడ్డ బతుకది ఆడి బిడ్డల కావుండాలి రేపు రేపటికల్లా ఏ బిడ్డల బతుకైనా తల్లి చచ్చిపోతాల పోత పెట్టదన్నారు సవరు లేకపోతే సైతన్య రూపు అన్నం లేకపోతే కోతి రూపు అవ్వానాడు పాపుని ప్రాణం తీసేనాడు నాడు నా బిడ్డలు తీసుకొస్తా నా బిడ్డ ప్రాణం తీయబోతుంది బాబు వేసిన పాపానికి అమ్మా ఇలా మమ్మల్ని ఇద్దరు పని వేసలేము ఇలా మా పానం పోతాను నమ్మలాగా వచ్చేటోళ్ళు ఎవరున్నారే అమ్మా నీకు తోడ పెట్టిన నమ్మల పలకమన్నా నేను మామూలు మా దగ్గరికి వచ్చి అయ్యో కటికి రాలన్న అన్నలేవి తప్పు చేసిండు నా కూడలేవి తప్పు చేసింది నా అక్క పిల్లల బతుకాగా చేస్తారని అయ్య కటికిరాల నాన్న తోటి కనుక నా మానని చేస్తారే తల్లే ఆ బిడ్డ మాట్లాడు నోరు లేక వినకన అయ్యా మా పాలన అయ్యా మా ఇద్దరు పాలన అని ఆ చెల్లి వినకన వల్ల ఎడతాంది మరి ఆ చెల్లి ఎడుతుంటే ఆయన కటికొలను గారే ఎవరి నుంచేది కాదు అని రాని ఈ అడుగురు కటికొల్ల కాదు చూసిన చెల్లవిని కాదు లాభం ఏంటి వీడు పాపాత్తుడు వీడి బతికేమి లాభం అని కత్తులల్లా తేదవట్టరా అమ్మవారు పుట్ట పుట్టలు ఎల్లమ్మ భూలోక సుందరి శివుని బిడ్డ శివుని చిన్న బిడ్డ చిత్తారు బొమ్మ కౌతులు కొడుగా మిరేరాను మాధవుల ఆడిబిడ్డ మావలాలు ఎల్లమ్మ కవుల ఆడిబిడ్డ కనసారి వేరుగా ఇక వీళ్ళ ప్రారంభం ఏంటంటే ఇక వీళ్ళ బతికి గీరికి అయిపోతుంది అట్లా కాదు వీళ్ళ ప్రాణం ఎట్లా కూడద్దా పాపగారి ఉంటే శారద ఏవటి వెనకైనా వీళ్ళ బతుకు ఆగమయ కాలం నేను సంతాన బలం ఇచ్చిన బాధకు నా బాబు సంతాన బలం ఇచ్చాడు కానీ వీళ్ళ ప్రాణం పోకుండా ఉండాలి అనుకోని అమ్మవారి వెనకంగా ఆయన బలం ఆయన బలవంతంగా సంతానం రాగన్న తీసుకొని పోయి నాగన్న సీత సంతాన బలం ఇప్పించినావు ఇలా ఇద్దరు పిల్లల ప్రాణంతో నాగరాజు నాగబలం నా పేరు పెట్టుకున్నారు వాళ్ళ ప్రాణం పోకుండా ఉండాలంటే ఆనాడు భగవంతుడు కచ్చబాలబుది కమంత్రి కొట్టేవరకు ఆనాడు ఆ కడిగొల్ల సీతల కడిగాలు మడమంతా వల్ల కడిగొల్ల సీత ఆనాడు కడిగాలు పాములై పుడతాలే ఆవును పిడితే
నలవరా అన్నా ఇంటిగా ఏమైందన్నా చింటూ ఏంటి రవి నాకేమైందిరా ఏం చేసినావు చాలా ఫోన్ గుర్తు తెచ్చి నీ చేతిలో వాడి గుర్తి నా వారి గుర్తుకి ఏమైంది వాడు గుర్తి ఎన్నడు కడుక్కున్నాడు వాడి గుర్తు పాడవా గుర్తు వచ్చిన అయ్యా మమ్మల్ని అప్పుడు తండ్రి స్వామి నీ పాలతీర్థాలని తీసుకొచ్చినాం స్వామి తీసుకొచ్చినాం గాని ఎంతో మంది పాలతీర్థం కానీ ఇట్లా కాలేదు అయ్యా ప్రతివాళ్ళ పిల్లలు కాబట్టి మా కత్తులే పాములు మా చేతిలోకి వచ్చిన అయ్యా అయ్యా మా రాజ్యానికి మీరు రాకురు మీరు ఏ తప్పు చేయలే పాపం చేయలే ఏదైనా రాజ్యం పోయి బతుకురు కానీ మళ్ళీ ఎన్నడు కన్నా మీరు బతికి బట్టగట్టి మళ్ళీ మీరు ఎప్పుడన్నా వస్తే ఈ రాజ్యం మీకు అయితే అయ్యా అయ్యా మీరు పుణ్యాతుల తర్వాత ఉన్నట్టున్నది మీ పాలన తీయాలని ఆనాడు అంటే నోరు లేని చెల్లెని తీసుకొని ఎక్కడికి పోవాలని ఆ బతుకు పాడబడనుకుంటా ఎక్కడ పోదాము అయ్యో ఏ కొన్ని రంజని మనము ఏడబోదమే ఏ కొన్ని రంజని రోజగిరి అయ్యో భగవంతుగా మా బతికి ఎందుకని గోడు పిల్లగాళ్ళు రంగరంగరన్న ఆనాడు అడవిలో బాల నాగబాల పిల్ల కడుపు కన్నం లేదు కంటికి తినలేదు ఒంటికి సుఖం లేదు ఆ బిడ్డ కాకలు అవుతుంది అన్న నాకు ఆకలి అయితే చెప్పడానికి నోటి మాట వస్తుందా పురియన్న నాకు చూపైతే అందరని చెప్పడానికి అన్నగా ఆ పిల్లలు నోటికి మాట వస్తుందా అని అవ్వా బిడ్డ కళ్ళ చూసిందే ఏంటి అన్న గడ్డ తిరిగి అన్నా అన్నా వేసుకుంటా బిడ్డ లోపల తన లోన మాటతోటి అందుకు సైరి ఎత్తుంది ఏడుచుకుంటా బిడ్డ నాగా రాజా
బాధపడుతుంటే మరి అప్పుడు నాగరాజు విషయం అయ్యయ్యో నేను ఎక్కడ వాళ్ళు నిలబడి నా చెల్లెకు ఆగలంటే నీళ్ళకి ఎక్కడ పోతుంది పిల్లగాడు నాగరాజురా అయ్యయ్యో ఇప్పటికప్పటికన్నారు ఆత్మలేని చుట్ట చేయరాదన్నారు అడవిల వల్ల పోతే ఊకో బిడ్డ వాళ్ళు కూడా ఆత్మలేని చుట్టం చేస్తే అయ్యయ్య నాడు పిల్లగాడు నాగరాజు ఒక మాట అయ్యో నా చెల్లె ఆకలైన కడుపు నా చెల్లె వల్లిపోయిన ముఖము అనుకోని పిల్లగాడు చివరికల రంగ ఆ రంగ పిల్లగాడు చివరికల వెనుకలుడే అర్ధపరువు దూరాన్ని కనిపిస్తాడు అబ్బా అర్ధపరువు దూరాన్ని కనిపిస్తాడు కొద్దిగా పల్లె అర్ధపరువు దూరాన్ని కనిపించినప్పుడు ఆ పిల్లగాడు అనుకున్నాడు మరి ఆ పిల్లగాడు ఏమనుకున్నాడు కదా అయ్యో నా చెల్లె బతుకు ఆగమవుతాడు మరి నా చెల్లెట్లో బతకాలి అని ఆనాడు పిల్లగాడు ఏ మనిషికైనా దొంగ పేరు తోడన్నారు లంగ పేరు లచ్చన్నారు అడక తింటే ఏమో మనం లేదన్నారే అయ్యయ్యో ఎల్లి ఎత్తు బతకాలని ఆనాడు పిల్లగాడు చెల్లెల రమ్మని రంగ కొద్దిది పల్లె బేటికొచ్చి ఇవాళ నా చెల్లెని వినడికన అడక తినడం నేను చదువుకుంటాను చెల్లెని వడక తిని చదువుకుంటాను పిల్లగాడుగా అన్నాడు నాగరాజు అగో ఊళ్ళకి వచ్చిండు అగో కుమ్మరి మాదేవుడు ఇంటికి వెళ్ళిండు నాయనా కుమ్మరి మాదేవుడు ఒక్క సిప్పకడ ముందు చేతికి ఇవ్వంటే అయ్యో బిడ్డ చేతులు పట్టుకున్న సిప్ప కింద చెప్పేంక అయిపోతుంది రాజుల ఇళ్లలో పెట్టి బిడ్డ మీకు వడక తినే గంట లక్షణ అని సిప్పకడ ముందు చేతికి చిన్నగాదు ఆనాడు పిల్లగాడు సిప్పకడ ముందు చేతికి ఇచ్చినప్పుడు అమ్మా మేము అవను కూడా కొట్టుకున్న పిల్లలం అనాథ పిల్లలం అవ్వ మా బతుకు అగమైందే అవ్వ ఇలా ఏముంటే పాప గారుడని ఆ కొడుకు నాగరాజు ఆ బిడ్డ నాగల నాగబాల ఆ బిడ్డ నోరు లేని పిల్ల అన్న ఆగలని సైర వేసినప్పుడు అన్న గుండెలు కూలిపోతాను ఎందుకంటే వదల పావుల గీసాలు తేళ్ల గీసాలు ఒక తల్లి పిల్లగల్ల పోరాటం ఉన్నది నీళ్ళల్లో నీళ్లు కలుతా గాని నిమ్మలెక్కి పారాయి పాలల్లో పాలు కలుతా గాని పంటలెక్కి ఏనాడు పారాయి చెల్లె కొరకు పిల్లగాడు అన్నాడు కొద్ది పల్లెగాడు కొంగు బుజ్జం అడుగుతాను అన్నాడే అయ్యో అవ్వాలారా ఓ అక్కలారా
ఇద్దరు పిల్లగాళ్ళు అవ్వా మా బతుకు ఆగమ్మ పత్రం అయిన అవ్వా అని ఆ పిల్లగాళ్ళు వెనకైనా కొమ్మదాపుడినప్పుడు మూల్యం ఉన్న మంది అనుకుంటాను. ఇప్పటికప్పటికల్లా వెక్కడాలు ఏ మనిషికైనా దానం చెడు పదార్థం అన్నారమ్మా. దానం చెడు పదార్థం అంటే మనం 5 పదార్థాలు చేసుకుని భగవంతుడు ఒక రూపం వచ్చి మన పిల్లగాళ్ళు ఉత్సాహకారం అవుతాడట. రాంగ 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 ఇద్దరు పిల్లగాళ్ళు రాగ ఇళ్ళల్లో ఉంటుంది. ఇప్పటికప్పటికల్లా వెక్కడాల పళ్ళు పోయి ఓడలు కావచ్చు, ఓడలు పోయి పళ్ళు కావచ్చునాట. చెల్లెనాగబాల ఊళ్ళో పోయి అన్నవాడు కలిసినప్పుడు వల్ల అన్నవు తిందవరా రంగన్న అన్నవు తిందవరా అని ఆ చెల్లెగల్లమో అల్లవాడి అన్న మీది పురుగులు కాదు. మరి ఆ చెల్లె అన్నవాడికి వచ్చినప్పుడు మరి ఆ ఊళ్ళు ఎందుకుంటారు? ఇప్పటికప్పటికి నువ్వు వెనకన బుచ్చగానికి ఓ ఊరు నిక్కరం లేదు, కొంగకో చెరువు నిక్కరం లేదు. మరి బుచ్చగానికి ఏ ఊళ్ళో పోతూ తాగురు నాదే అనుకుంటాడు. మరి ఆ పిల్లగాడు ఈ అడవిలోకి వచ్చినాక వెనక తిరిగి 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 వశగాంతులు అయ్యి మరి ఆ అన్నం తిందగాని బుక్కన్ని ఇల్లేవా చెల్లె ఆకలి మంటది. ఇప్పటికప్పటికి అన్నారే మరి ఆకలేమో రుషెరగది, మరి దెబ్బేమో ఆయవెరగది, నిర్దేమో సోటెరగది. ఆడవిల్ల దబా దబా అన్న ఆకలైతే నడుగు కల్వట్ల పెట్టుకున్నది. నీళ్ళు లేని పిల్లలు కాదే ఆనాడు ఆ చెల్లె సై సైరయ్య ఆ చెల్లి వెనక నీళ్ళు కొరకన్నా దూపైతుందని వెనక సైసరి ఎత్తాను. మరి అప్పటికి కూడా ఆ పిల్లగాడు అని ఏంది అసలు నా చెల్లె ఎందుకు మాట్లాడతలేదు, ఇంత పాపాతున్నాయినా మరి నా చెల్లె సొమ్మని ఏం తిన్నా, నా చెల్లె కళ్ళ ముందని అన్న తిన్నానా, నా అయ్యి ఉంటే గట్ల అయిపోయా, అవ్వుంటే ఇట్లా అయిపోయా, నేను ఒక్కడే నా చెల్లె నాతో నీకు ఎంతో మురిసిపోయినా, నా చెల్లె కూడా నాతో మరి ఎందుకురా నా బతుకు పాడువాడా అని అప్పుడు ఆ పిల్లగాడు వెనక ముందు ఆలోచించి చెల్లెలా నువ్వు నాతో మాట్లాడకున్నా మంచిదే, కానీ నువ్వు నాతో నాకు తీరే అవి ఇప్పటికప్పటికన్నా కాలు దారిపోతే చెయ్యాసరా, చెయ్యి దారిపోతే కాలాసరా.
పిల్లలా ఒక తల్లి కడుపు 2 చెక్కలై పుట్టి మనమేం సుఖపడ్డమే మనమేమాయి పడ్డమే పిల్లలకు నీళ్ళు అంటారు కదా ఇక్కడ కూసో అడిలో వయసెల్లరా ఎక్కడికన్నా వెగిన నీళ్లు పట్టగత్తని గానాడు పిల్లగాడు నాగరాజు నోరు లేని జల్లుడు చెట్టు కింద కూర్చుండబెట్టి కిన్నెల నీళ్లు పట్టుకత్తని పిల్లగాడు అఘోరమైన గడివిలా నేను కాపు కొడుకునేప్పటికి కట్టె పట్టుకుని వెనకన గోగుల మంద కాడిపోతే నాకు నీళ్ళ దాడి ఏర్పడవునా ఆగో అదే పొంగ వెనకన గొల్ల కొడుకునేప్పటికి కట్టె పట్టుకొని వెనకన గొర్రెల కాడిపోతే నీళ్ళ దాడి ఏర్పడ్డవునా అయ్యో భగవంతు ఎందుకురా నా బతుకు పాడువాడా అని అది ఆ చిల్లని వాడు కూర్చుని పెట్టి పిల్లలు లేదా టీకుండా పొంటోల్లో కొట్టుకొని అవ్వ అడవిల పిల్లగాడు జడివానా నేను పడలేను ఈ పాడు బాధ పడలైతే ఈ బంది కారావో ఉంటదమ్మా అడవిలోకి వెళ్ళి కొమ్ములు చూసుకుంటూ వస్తాను అవుతా పిల్లగాడు కొంగం చూసుకుంటూ పెడిగా తాకి రౌతును కాంతలేడు ఇరిగే ముళ్ళను కాంతలేడు రంగ 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 పిల్లగాడు నాగడ వత్తండి వెనక తుంగా గిరియాల మడికాడి వచ్చి నాకు కొంగ ఆలింది కొంగ ఆలిన కాడ పిల్లగాడు దబా దబా మడికాడికి వచ్చిన కాలి కడుకుని ఒక ప్రార్థన చేసుకున్నాడు ఒక ప్రార్థన చేసుకుని ఆ చెల్లె నీళ్ళ చూస్తుంది కావచ్చు అని అల్లి అయితే టేకు నాకు దొల్ల కుట్టుకొని దొల్ల రెండే నీళ్లు పట్టుకున్నాడు నీళ్లు పట్టుకున్న పిల్లగాడు వెనకకు తిరిగి ఈ వెనక తిరిగిన పిల్లగాడు అవ్వా రాంగ మీద కొంగ చూసినోడాయే కింద పాట గానపాయనా నేను ఏ పాటకుంటా నేను నచ్చినా నా చెల్లి ఎక్కడున్నా నేను ఏ పాటకుంటా వచ్చినా అని వెనక ముందు చూస్తామో నాడు చెల్లెలా చెల్లె నా చెల్లెలా తూర్పు రేవుల్లో ఉంటే దీనికి ఈ బాట పట్టే వచ్చిన అనుకోని పిల్లగాడు మనబడి బాట పట్టుకొని బయలుదేరాడు
చెల్లె గడ్డ ఎందుకున్నది మనమడి బాట పట్టుకొని పోతాను అనుకుంటాను పిల్లగాడు చెల్లెలా ఈ అన్నతోటి ఏం బాధని చెల్లెని వచ్చిన బాట పట్టుకొని మళ్ళీ మన ఊరికి వేయిన వారేగా అయ్యా ఆకుదల్లు అంటేనే ఓ దేవుడా అయ్యో నా చెల్లె కానీ అంటున్నాడా అయ్యో నా చెల్లె కానీ అంటున్నాడా అక్కడ పరవటి ఏమైనా పిల్లగాడు వెళ్తాంటే నోరు లేని ఆ చెల్లె నాన్న ఈనంగా వద్దాడా గానంగా వద్దాడా ఓరి అన్నరా ఎక్కడ పోతుంది ఏ రాజ్యం పోతుంది అన్న ఈ చెల్లెతో నాకేం పని అనుకున్నావారా అన్న ఈ ఆడు దాంతో ఎన్నడు వెళ్ళాలి ఎన్నడు పోతూ కాలే నామలేదు నాగే లేడు ఈ ఆడు వేరే నాకేం పర్వ అనుకున్న పోయిన వాళ్ళని ఆడు వెళ్ళాదోడా ఆడు వెళ్ళాదోడా ఆడు వెళ్ళాదోడా ఆడు వెళ్ళాదోడా ఆటరాని బిడ్డ ఆటరాని బిడ్డ ఆటరాని బిడ్డ ఆడు వెళ్ళానా వాళ్ళ ఆడు వెళ్ళానా ఆడు వెళ్ళానాగ బాల చెట్టు కనబడుతున్న చెట్టు నన్నని పిలుస్తుంది బండ కనబడితే బండ అవ్వనుకుంటుంది ఆ బిడ్డకు మాట్లాడదామంటే నోరు లేదు అడవిలో ఎవరు కనబడతలేరు అందుకే అన్నరా ఏ మనిషి బతుకైనా అడవిలో వాటి వల్ల పోయారు ఆత్మని చుట్టం వేయరాదు అడవిలో వాటి వల్ల పోతే ఒక మంటలు ఎవరుంటారు అది ఆత్మని చుట్టం వేస్తే రావే బిడ్డని కలుపుకునే వాళ్ళెవరు కాళ్ళకి నీళ్ళిచ్చి కూర్చుంటే పీటలేసే వాళ్ళెవరే అవ్వా అన్న ఈ చెల్లె వీళ్ళకి ప్రేమ తీరిందారా అన్నా నీకు అంతలో నా మీద కోపం వస్తే కటుకలు నీ పానం నా పానం తీసేనాడు అయ్యి ఆడు పడితే నాకేం కట్టమని కటుకలతోటి చెప్పినా కానీ కటుకలు నా ప్రాణం తీసు అన్నా పీడవాసి కోడి కూసిన అలబోదురా అన్నా ఇవాళ ఈ అడుగులు నన్నాగా చేతివారా అన్నా ఈ బిడ్డలకైనా అన్నా ఇప్పటికప్పటికైనా అన్నారన్నా ఆడపిల్లలు కనిపిస్తుందిరా అన్న అన్నలున్నది వాళ్ళు ఆశలున్నది వాళ్ళు పెట్టిపోయకున్న పేరున్నది వాళ్ళు ఎవడాలకు లేచ ఉండాలి అమ్మగారిలు కలిగి ఉండాలని అంటారు అన్న ఆడపిల్లలు కనిపిస్తుంది ఆడపిల్లలు అర్ల కళ్ళ గుణమన్నారు అన్న అమ్మయ్య రాజులు ఉన్నంతసేపు ఆడపిల్లలు అమ్మగారింటికి సరాజుగా వస్తారు అమ్మయ్య చచ్చిపోయి అన్నదమ్ములుండి అన్న 10 నెలలు మాట్లాడకపోతే ఇంకా బిడ్డలు కనిపిస్తుందిరా అన్ను నా అమ్మగారింటికి పోదామంటే నా వదిన మాట్లాడతలేదు నేనేం ముఖం పెట్టుకుని అమ్మగారింటికి పోవాలి నా అమ్మగారింటికి పోకున్నా అమ్మగారింటి పక్క పుట్టోళ్ళ ఇంటికాడ ఏదన్నా పండుగ అయితే నా అమ్మగారు వీళ్ళకి పోదును అమ్మగారి బలగాన్ని చూసుకుందనని ఆ బిడ్డలు అన్నా అమ్మగారు వీళ్ళకి వచ్చేటలకు తోడబుట్టి నోడు తొవ్వల కనబడి ఓ చెల్లెని ఇంటికి తీసుకుపోదామంటే మేమైనా మంచిది కాదు చెల్లె నిన్నేదన్న మాట అంటది చెల్లె నిన్ను మాట అంటే నాకు బాధ అనిపిస్తుంది నీకు ఒక్క 100 రూపాయలు ఇస్తాను నువ్వు పోయేటప్పుడు నీ పిల్లలకి ఏమన్నా కొనుక్కపోవే చెల్లెలని ఒక 100 రూపాయలు చెల్లెకి ఇస్తే ఇంకా 100కి ఇంకొక 100 కలుపుకొని ఆడపిల్లలు కొత్త చీర కొనుక్కొని అత్తగారింటికి పోయినాక నా అన్నకి చీర పెట్టిండు నా అన్నగారు రైకి పెట్టినని గొప్ప చెప్పుతారా అన్న అన్న ఈ బిడ్డలకైనా అన్న కట్టం వచ్చిన్నాడు అన్నదమ్ములు ఉండేదేంటి నాకు కట్టం వచ్చింది అన్న నాకు బాధ కలిగింది ఒరి అన్నది నా భర్తకి ఈ మాట అన్నాడు నా అత్తమామకి ఈ మాట అన్నదే అన్నని ఆడపిల్లలు అన్నదమ్ములతోటి చెప్పుకుంటారా అన్న ఇవాళ నోరు లేని చెల్లెలు అడవిలోనే వదిలిపెట్టి నువ్వెక్కడ వెళ్ళిపోయినా నీకెట్లా న్యాయం అనిపిస్తుందిరా అన్నని అడవిల్లా చూడా అడవిల్లా చూడా మరి ఆ బిడ్డ పోది వంట కొడతా
పోతుంది కొడుకే వదిలేడు కానీ పనబడి చేశాను ఈ పిల్లగాడు ఎడతాడు వాళ్ళిద్దరు అక్కడ ఉన్నారా మరి వాళ్ళ సంగతి అక్కడ ఉన్నప్పుడు మరి ఈ పిల్ల ఏడుచుకుంటూ అఘోరమైన అడవిలో ఉన్నది కానీ అక్కడ సంగతి అక్కడ ఉండగానే అక్కడ దగ్గర ఉన్నది అగో కొప్పుకొండరు కొయ్య గుడిసెలాట ఈ అడుగురు కొయ్య వాళ్ళు కదా మరి ఆ కొయ్యలు పోతే ఆ చెల్లెలు దొరుకుతుంది ఆ చెల్లెలు ఏం చేస్తారో మరి ఆ బిడ్డ